హలో స్టూడెంట్స్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఫిజిక్స్ వాలా. నేను నందిని కృష్ణ ఆలేటి, మీ మ్యాథ్స్ టీచర్. హాయ్, ఎట్లున్నారు అందరూ? లైఫ్లో ఇంకా కొత్త బంగారు లోకం డేస్ అన్ని స్టార్ట్ అయిపోయినాయి కదా. అదే మొన్ననే 10th క్లాస్ అయిపోయి ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్కి వచ్చేసారు కదా. కొత్త కాలేజ్, కొత్త ఎన్విరాన్మెంట్, లైఫ్లో అన్ని కొత్త కొత్తగా మంచి ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటా. సో థింగ్ ఏంటంటే నాన్న, రీసెంట్గానే మనకి ఫస్ట్ ఇయర్ సిలబస్ అనేది చేంజ్ అయిపోయింది, మోడల్ పేపర్ చేంజ్ అయిపోయింది, కంప్లీట్గా కొన్ని చేంజెస్ అనేటివి వచ్చాయి. సో ఆ చేంజెస్ వచ్చినప్పటి నుంచి కూడా ఏవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఏవి ఇంపార్టెంట్ మెథడ్స్, ఇవన్నీ తెలుసుకోవడంలో మనకి ఇన్ఫర్మేషన్ అనేది కొంచెం లేదు, రైట్? సో మీకోసం అని చెప్పి మన మ్యాథమెటిక్స్లో ఫస్ట్ చాప్టర్ సెట్స్ నుంచి ఆల్ ఇంపార్టెంట్ మెథడ్స్ అండ్ ఆల్ ఇంపార్టెంట్ చాప్టర్స్ని నేను ఒక పీడిఎఫ్ లాగా చేసిన, దాని గురించి ఇవాళ మన వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో ఇలాగే మీకు ఫిజిక్స్కి కూడా కావాలి అని అంటే ఫిజిక్స్ అని చెప్పి కామెంట్స్లో మెన్షన్ చేయండి నాన్న. సో మనకి ఫస్ట్ చాప్టర్ ఏంటి? సెట్స్. సో సెట్స్ నుంచి ఎన్ని మార్క్స్ ఉన్నాయి నాన్న మనకి అంటే మొత్తం 7 మార్క్స్ ఉన్నాయి నాన్న. అంటే ఒక 1 మార్క్ క్వశ్చన్ వస్తుంది, ఒక 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది, అలాగే ఒక 4 మార్క్స్ క్వశ్చన్ అనేది వస్తుంది. మొత్తం కలిపి 7 మార్క్స్. సో అందులో క్వశ్చన్స్ అనేవి ఎలా ఉండబోతున్నాయి అని చెప్పి ఇప్పుడు చూద్దాం. సో 4 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చి మనం ఇలా ఉంటాయి నాన్న, రైట్? సో ఈ 4 మార్క్స్ క్వశ్చన్స్లో మనం ఆన్సర్ చేయాల్సింది ఉంటుంది ఫ్రమ్ సెట్స్ చాప్టర్. సో 4 మార్క్స్ క్వశ్చన్స్ అన్ని ఇలా ఉంటే, సో నెక్స్ట్ వచ్చే వరకు ఇవి మనకి 2 మార్క్స్ క్వశ్చన్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాయి నాన్న. సో 2 మార్క్స్ క్వశ్చన్స్ అన్ని ఎలా ఉంటాయి, రైట్? సో నెక్స్ట్ ఫైనల్ గా వచ్చేసి మనకి 1 మార్క్ క్వశ్చన్స్ అనేవి కూడా ఉన్నాయి నాన్న. సో ఇక్కడ 1 మార్క్ క్వశ్చన్స్ అంటే ఏంటో మనకు ఆల్రెడీ తెలుసు, ఇక్కడ ఎంసీక్యూస్ నాన్న, రైట్? మీకు ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటుంది. సో ఎంసీక్యూస్ కాబట్టి మీరు ఇచ్చిన 4 ఆప్షన్స్ నుంచి ఒకటి దాన్ని పిక్ చేసుకొని ఆన్సర్ చేయాల్సింది ఉంటుంది. ఆ కైండ్ ఆఫ్ మోడల్ క్వశ్చన్స్ ఏవైతే ఇంపార్టెంట్స్ ఉన్నాయో, ఆ కైండ్ ఆఫ్ మోడల్ క్వశ్చన్స్ ఏవైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ మెథడ్స్ ఉన్నాయో అవి ఇక్కడ ఉన్నాయి నాన్న. సో ఈ క్వశ్చన్స్ని, ఈ మెథడ్స్ని మీరు ప్రాపర్గా నేర్చుకున్నారు అంటే మీరు ఎగ్జామ్ని ప్రాపర్గా రాయొచ్చు, మంచి మార్క్స్ని స్కోర్ చేయొచ్చు నాన్న, ఓకేనా? సో ఈ పీడిఎఫ్ కనుక మీకు కావాలి అని అనుకుంటే డిస్క్రిప్షన్లో బ్యాచ్ లింక్ ఉంటుంది నాన్న, ఎన్రోల్ అయిపో. విష్ యూ వెరీ వెరీ ఆల్ ది బెస్ట్.